ప్రియమిత్రులైన భక్తులందరికీ నమస్కరిస్తూ శంకర పాదపద్మాలకి ఆదిశంకర్ల యొక్క పాదపద్మాలకి మనందరం నమస్కరిస్తూ 75వ శ్లోకాన్ని ఇప్పుడు చదువుకుందాం వినండి. ఇక్కడ శంకరాచార్యులు వారు మనస్సుని కళ్యాణి అనే గుర్రంతో పంచకళ్యాణితో పోలుస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పటిదాకా పాదం 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 పాదాలు 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 అని ఎందుకన్నారంటే మన సనాతన ధర్మంలో మన సంప్రదాయం ప్రకారం ఎవరైతే పాదాభివందనం చేస్తారో ఇప్పుడు అందరూ హాయ్ హల్లోలు వచ్చేయండి. లేదంటే పూర్వం పెద్దవారు కనబడితే చాలు చిన్న పిల్లలు ఏంచి వచ్చి మన సౌత్ ఇండియాలో లేదండి, కానీ నార్త్లో ఇప్పటికి కూడా వాళ్ళకన్నా పెద్దవాళ్ళు కనబడితే వాళ్ళు వంగి కాళ్ళకి దండం పెడతారు. అది నేను అబ్జర్వ్ చేశాను. మన సౌత్ ఇండియాలో తక్కువ ఉన్నది. సో ఎందుకు ఎప్పుడైతే మన శిరస్సు వంగి పాదాలు అనేటప్పటికి కిందకుంటాయి కదండి, ఎప్పుడైతే మీ తలని వంచారో అహంకారం, మనిషి యొక్క అహంకారం అక్కడ సగం ఆ ఎగోని పోగొట్టుకోవడానికి అహంకారాన్ని తీయడం కోసమే పాదాభివందనాలు అన్న మన సనాతన ధర్మంలో అది పెట్టారండి. ఓకే, ఇప్పుడు 75వ శ్లోకంలో ఇప్పటిదాకా మనస్సుని రకరకాలుగా పోల్చారు, ఇప్పుడు గుర్రాన్ని కిందకి చేశారు అన్నమాట శంకర్లు. శ్లోకం చదువుకుందాం. కళ్యాణినం సరసచిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్థురంగమధిరుహ్య చరా స్మరారే నేతస్సమస్త జగతాం వృషభాధిరూఢ. అన్ని లోకములను నేత నాయకుడైన వాడా, వృషభాధిరూఢ వృషభ ప్లస్ అధిరూఢ అంటే వృషభవానాన్ని అధిరోహించిన వాడా, స్మర ప్లస్ అరే స్మర అరే అంటే మన్మధునికి శత్రువైన ఓ శివ, కళ్యాణినం అంటే మంగళప్రదమును అంటే పంచ కళ్యాణాలను కూర్చున్నదియు, సరస చిత్రగతిం అంటే ఆనందంతో, సరస అంటే ఆనందం అండి, అంటే టెండర్నెస్ ఆర్ద్రం అనమాట, అంటే ప్రేమ దయ ఇలాంటివన్నీ సద్గుణాలు ఉన్నదన్నమాట. ఆనందంతో కూడిన చిత్ర విచిత్ర భేదములు కలదియు, సవేగం అంటే వేగంతో కూడినదియు, సర్వేంగితజ్ఞ అంటే సమస్తమైన మనోభావాలను ఎరిగినదియు, అనఘం పాపరహితమైనదియు, ధ్రువలక్షణాఢ్యం ధ్రువలక్షణ ప్లస్ ఆఢ్యం అంటే స్థిరములైన లక్షణములతో శోభిల్లుతూ ఉన్నది అని. చేతస్థురంగం చేత ప్లస్ తురంగం అంటే మనస్సు అనే గుర్రాన్ని అధిరుహ్య ఎక్కి చర సంచరింపుము అని ఇది ప్రతి పదానికి అర్థం అండి. ఇక్కడ ఏం లేదు, ప్రతి వాళ్ళు ఇది నువ్వు దేవుడా నువ్వు ఈ పని నాకు చెయ్యి, నేను ఇన్నిసార్లు నేను ఈ పారాయణ చేస్తాను, లేకపోతే అంత ఉపవాసం చేస్తాను, లేకపోతే నీకు ఉండిలో డబ్బులు వేస్తాను, లేకపోతే ఇది అంతా ఎవ్రీథింగ్ బ్రైబింగ్ అనమాట. ఏదో విధంగా మనం దేవుడికి లంచం చూపెడుతూ ఉంటాం అనమాట. అంతేగాని మనం దేవుడికి ఏమిద్దాము అని ఎవరికి ఆలోచన కూడా రాదు, ఇవ్వడానికి రెడీ ముందుకు కూడా రారండి. అదే కాదు, ఈ సమస్త జగత్కి మొత్తం ఈ యూనివర్స్కి అధినాయకుడైన ఈ పరమేశ్వరుడికి మన దగ్గర ఏముందిలే ఇవ్వడానికి, అతనే మనకి ఇస్తూ ఉంటే మనం ఏమిస్తాంలే అని మనం నార్మల్గా అనుకుంటాం, అంతే కదా. కాకపోతే ఇక్కడ చూడండి, శంకరాచార్యుల వారు అలా ఆలోచించకుండా, ఓ పరమశివ నా మనస్సు ఉంది అది తీసుకో, దానికి అన్ని శుభలక్షణాలు ఉన్నాయి, ఆ ముసలి ఎద్దు మీదకి ఎంతకన్నా నువ్వు తిరుగుతావు, దానికి కాసేపు దాంతో తిరగడం ఆపి నా మనస్సు అనే పంచకళ్యాణిని తీసుకో తండ్రి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎలా కంపేర్ చేశారో చూద్దాం. ఓ ఈశ్వరా, నువ్వు
సమస్త సామ్రాజ్యానికి అధినేవు, విశ్వ సామ్రాజ్యానికే అధినేతవు. భక్త రక్షణ కోసం నువ్వు ఎక్కడెక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటావు. నిమిషంలో వెళ్ళాలి. ఓ ప్రభో, ఓ శివ అని ఎవరైనా పిలిస్తే గజేంద్ర మోక్షంలోన విష్ణుమూర్తి వచ్చినట్టుగా సెకండ్స్లో నువ్వు అక్కడ అటెండ్ అవ్వాలి. అలాంటప్పుడు నీకున్న వాహనం ఉందే, అది ఒక ముసలి ఎద్దు. అది అంత స్పీడ్ మీద ఏం తిరుగుతుంది. కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి, నా మనస్సు అనే గుర్రాన్ని నీకు వాహనంగా ఇస్తాను, అది స్వీకరించు. అది ఎత్తు కన్నా గుర్రం బాగా వేగంగా వెళ్తుంది కదా, అది నీకు తెలుసు కదా. కాబట్టి నువ్వు నా మనస్సు అనే గుర్రాన్ని ఎక్కి, నీకు ఈ విశ్వ అధినేతవు కాబట్టి, అన్ని భక్త సంరక్షణ అనే ధ్యేయం కాబట్టి అన్ని పనులని నువ్వు చెక్క పెట్టుకుంది కానీ అని శంకర్లు అంటున్నారు. అయితే ఇక్కడ ఎలాగ కంపేర్ చేశారో గుర్రానికి మనస్సుకి అన్ని సమలక్షణాలు ఉన్నాయని కంపేర్ చేస్తున్నారండి. అవి చూద్దాం ఇప్పుడు. ఏంటి అండి, మనస్సేమో మంచి గుర్రం వంటిది అన్నారు. గుర్రాల్లో కూడా ఉత్తమమైనది ఏంటండి, పంచకళ్యాణి. కళ్యాణి గుర్రానికిట 5 శుభలక్షణాలు ఉంటాయిటండి. 1 ముఖం, గుండె, వీపు, 2 పార్శ్వములు, ఇవన్నీ మొత్తం 5. అలాగే మనస్సు కూడా మంగళకరమైన లక్షణాలు ఉంటాయట. మనస్సు ఎలా ఉంటుంటా, తసేపు ఈశ్వర్ని దర్శించాలనే తహత, ఈశ్వర్ని కథలు వినాలనే తహత, ఈశ్వర్ని ప్రసాదాన్ని తినాలనే తహత, ఈశ్వర్లింగాన్ని స్పృశించాలనే ఆతృత, ఈశ్వరునికి అలంకరించిన పుష్పాన్ని ఆఘ్రాణించాలనే ఇలా ఇటువంటి పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయిటండి. అయితే ఇక్కడ ఒక్కొక్కటి తీసుకుని మనం చూద్దామండి. పంచకళ్యాణి గుర్రం సరస చిత్రగతులు కలిగింది అని చెప్తున్నారు. అంటే సరస చిత్రగతులు అంటే ఏంటి, దాని యొక్క యజమాని పైన దానికి తెలియకుండా అనురాగం ఉంటుంటుంది. దానికి ఎగ్జాంపుల్స్ మనకి తెలుసు కదా. మన దేశంలో మహారాజులంతా పురాతన శివాజీ, రాణా ప్రతాప్ తాలూకు గుర్రం చేతక్ ఏ విధంగా వాళ్ళని రక్షిస్తుందో మీకు తెలుసు కదా. అలాగా ఆ గుర్రం ఎప్పుడూ తన యజమాని మీద అతి అనురాగం కలిగి ఉంటుందండి. ఆ యజమాని ఏ విధంగా అతని మనస్సు యొక్క దాన్ని ఇమీడియట్గా క్యాచ్ చేస్తుంది. అలాగే మన మనస్సు కూడా సరస విచిత్ర గతులు కలదే, నానా విధాలుగా పోకడలు ఉంటుందన్నమాట. నెక్స్ట్ పంచకళ్యాణి గుర్రం సవేగం, అంటే చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. మరి మనసు కూడా అంతే కదండి, చాలా వేగంగా పోతూ ఉంటుంది. అందుకే మనోవేగం అంటారు. మనం సంకల్పించిన చోటకి ఇప్పుడు ఇక్కడ కూర్చుంటాం, శివానందలహరి పారాయణ చేద్దాము అంటాం, లేకపోతే ఏదో విందాము అని అనుకుంటాం. కానీ బుర్ర ఎప్పుడు మన అమెరికాలో ఉన్న మన పిల్లలో, లేకపోతే ఎక్కడో ఉన్న మన మనవడో మనవరాలో, లేకపోతే ఎవరి గురించో మనసు అక్కడికి పారిపోతూ ఉంటుంది అనమాట. దానికి అంత వేగం ఉంది. అవి పంచకళ్యాణి గుర్రాలు మంచి అశ్వాలు అయితేంట, అవతల శత్రువులు వేసి వాళ్ళ తాలూకు బాణాలు వాళ్ళ ఏ విధంగా అటాక్ చేస్తారో ఆ విధంగా ఇది గ్రహించి యజమాని ఆ విధంగా నడిపిస్తుంటండి. సో అది పంచకళ్యాణి గుర్రానికి ఉన్న శుభలక్షణం, సద్లక్షణం. అయితే మన మనస్సు కూడా అందరి అభిప్రాయాల్ని కలిగి ఉంటుంది కదా, అది తెలుసు. తర్వాత ఏంటి, గుర్రం అనఘం, అంటే దానికి ఏ దోషాలు లేనిది. పాపం దాని మనస్సు ఎప్పుడు పాపరహితంగా ఉంటుంది, పాపం లేదు, పుణ్యప్రదమైనది. నెక్స్ట్ ధ్రువ లక్షణాఢ్యం, అంటే మంచి సుడిని కలిగి ఉంటుంట. అలాగే మన మనస్సు కూడా స్థిరత్వము, అనగా ఈశ్వర సాన్నిధ్య ప్రాప్తి విషయంలో మంచి పట్టుదల కలిగి ఉంటుంది. ఈ విధంగా మన మనస్సుకి ఉత్తమ అశ్వలక్షణాలన్నీ ఉన్నాయని, అందుకు దాన్ని వాహనంగా స్వీకరించి విహరింపమని శివుణ్ణి శంకర్లు కోరుతున్నారండి. ఈశ్వర, నువ్వు శుభాధిరూఢుడివి, ముసలి ఎద్దునెక్కి తిరిగేవాడివి. అంతేకాదు
సమస్త జగతాం నేత అంటే సమస్త విశ్వానికి నాయకుడివి, ఎద్దు వాహనంగా నీకు తగదయ్యా. అందుకే తన మనస్సు అనే గుర్రాన్ని నా మనస్సు అనే ఈ గుర్రాన్ని వాహనంగా స్వీకరించు అంటున్నారు. అంతేకాదండి, అంతకుముందు కూడా ఇంకొక పదం ఇక్కడ ఉన్నది. చర స్మరారే అన్నారు. స్మరారే అంటే స్మర ప్లస్ అరే అంటే మన్మధుడికి శత్రువు అయిన ఓ ఈశ్వరా అని సంబోధన అన్నమాట. మన్మధుడు అంటే చాలా వేగం కలిగినవాడు. అదే కాకుండా మనసు ఎప్పుడు ఏమిటి, కామాలతో కోరికలతో నిండి ఉంటుందండి. కాబట్టి అది వేగంగా కోరికలకి అటు ఇటు 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 పరిగెడుతూ ఉంటుందన్నమాట. సో అలాంటి కామాన్ని జయించి దాన్ని అణిచిపెట్టి ఇప్పుడు స్మరారే అంటే మన్మధుడు అంటే కామాన్ని కలుగజేసేవాడు కదండి. అతనికి శత్రువు వధించినవాడు. అలాగే నా మనస్సులో ఉన్న ఈ చెడ్డ గుణాలన్నిటిని నశింపచేసి నువ్వు ఈ మనస్సు అనే గుర్రాన్ని స్వీకరించు. అధిరుహ్య అంటే ఎక్కి, చర అంటే సంచరించుము అని చెప్తున్నారు. సో మనం కూడా మన మనస్సుని శంకరాచార్యుల వారు చెప్పిన పంచకళ్యాణి లక్షణాలన్నీ ఒకవేళ మన దగ్గర లేకపోయినా కూడా మన మనస్సుకి వాటన్నిటినీ ట్రైనింగ్ ఇచ్చి దాన్ని పరమశివుడికి బాగుంది కదండి. చేద్దామా? ఈరోజు నుంచి ఆ పనిలో ఉందాం మనం.